హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మనం కానీ చూసుకున్నట్లయితే మనం ఈ ఛానల్లో ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనమాట. 2023 సంబంధించి మల్టిపుల్ చాయిస్లలో. సో మనం 15వ రోజు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తూ ఉండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎవరికైనా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఈ షేర్స్ కానీ షేరింగ్ విషయంలో కానీ అదేవిధంగా సబ్స్క్రిప్షన్ కానీ మాకు సపోర్ట్తో పాటు నలుగురికి ఈ ఎడ్యుకేషన్ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం బ్రెజిల్ స్థానిక ప్రజల మంత్రిత్వ శాఖ యొక్క మొదటి మహిళా మంత్రిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి సోనియా గుజరారా. ఇటీవల లూయిస్ ఇనాసియో లూలా డాక్టర్ డా సిల్వా ఏ దేశం యొక్క ప్రధానిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. డ్వైన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. భారతదేశం యొక్క మొదటి ఇన్క్లూజన్ ఫెస్టివల్ పర్పల్ ఫెస్ట్ ఏ నగరంలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ పనాజీ. 2023 బ్రిటిష్ జూనియర్ ఓపెన్ లో బాలికల అండర్ 15 స్క్వాష్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ అనాహత్ సింగ్. కింది వాటిలో ఏ ప్రభుత్వం ఇటీవల అంధత్వ నియంత్రణ కోసం చూపు హక్కు ఒక విధానాన్ని అమలు చేసింది? ఆన్సర్ రాజస్థాన్. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాజ్నాథ్ సింగ్ ఇటీవల దేనిని అంటే ఆల్ఫైన్ ఛాలెంజ్ ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ సోల్ టు స్టీల్. నెక్స్ట్, భారతదేశంలోని జియోస్పేషియల్ ఎకోసిస్టమ్ను ఇన్ఫోవేషన్ మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి క్రింది కేంద్ర మంత్రి ఎవరు ఇటీవల జియోస్పేషియల్ హ్యాకథాన్ ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి జితేంద్ర సింగ్. నెక్స్ట్, స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల వన్డే క్రికెట్ చరిత్రలో డాష్ అంటే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎన్నో నెంబరు? ఆన్సర్ వచ్చేసి 5వ. ప్రాంతీయ క్వారియర్ ఫ్లైబిట్ ఇటీవల ఇటానగర్ నుండి ఎక్కడికి విమాన సర్వీసులు ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి గౌహతి. క్రికెట్లో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 3వ మరియు చివరి వన్డే ఇంటర్నేషనల్లో 317 పరుగుల భారీ తేడాతో ఎవరిని ఓడించి భారతదేశం చరిత్ర సృష్టించింది? ఆన్సర్ వచ్చి శ్రీలంక. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BROలో విదేశీ అసైన్మెంట్ పై నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి సుబ్బి జగ్మోలా. సో చూస్తుండే మన ఛానల్ని మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.